దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము కూడా మరొక ఆదివారంలోనికి కూడుకోవడానికి ఇచ్చిన అవకాశమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాను. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి సందర్భముని కూడా పరలోక రాజ్యముని, దాని గొప్పతనముని, తండ్రి యొక్క గొప్పతనముని చెప్పే విధానముని ఉపయోగించుకున్నాడు. వారికి ఎలా చెప్పాలి, ఏంటిది, పరలోక రాజ్యమును గురించి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయాలని ప్రతి సందర్భములో కూడా యేసుక్రీస్తు ప్రభువారు తన జీవిత కాలములో ఈ లోకములో బ్రతికినంత కాలము ఈ మాటలనే చెప్పుకుంటూ ముందుకు సాగుతూ వస్తూ వచ్చారు. అయితే ఒకానొక సందర్భములో ఒకానొక విందులో యేసుక్రీస్తు ప్రభువారు కూర్చున్నటువంటి యొక్క సందర్భమును బట్టి, జరిగినటువంటి యొక్క పరిణామము, జరిగినటువంటి యొక్క సందర్భమును బట్టి యేసు ప్రభువారు పరలోక రాజ్యమును గురించి ఏ విధమైనటువంటి యొక్క మాటలు చెప్పి ఉన్నారో మనం ఒకసారి ధ్యానించుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము, లూకా సువార్త 14వ అధ్యాయము మొదటి నుంచి మనము గమనించుకొని చూచినట్లయితే అక్కడ ఒక చిన్న మాట మనము కనబడుతుంటుంది. విశ్రాంతి దినమున ఆయన భోజనమును చేయుటకు పరిసయ్యుల అధికారులతో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి కదా. పరిసయ్యులు కూర్చున్నటువంటి ఒక విందులో యేసుక్రీస్తు ప్రభువారు కూడా కూర్చొని ఉన్నారు. ఆ యొక్క విశ్రాంతి దినమున అధికారులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, బోధకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వారందరూ కూడా యేసు ప్రభువు మీదనే దృష్టి ఉంచారంట. ఎందుకో తెలుసా? ఈ విశ్రాంతి దినమున యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నా చేస్తే, విశ్రాంతి దినముని పాటించకుండా సరి అయినటువంటి ఒక దోవలో నడవకుండా ఏమన్నా బ్రేక్ చేస్తే దాన్ని మనము పాయింట్అవుట్ చేసి ఇరకాటంలో పెట్టాలన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ ఉన్నటువంటి యొక్క జనము, అక్కడ ఉన్నటువంటి యొక్క పెద్దలు, పరిసయ్యులు ఎదురు చూస్తున్నారు. అక్కడ మనం చూస్తున్నటువంటి ఒక మాట ఏమని చూస్తున్నాము? ఒకని ఇంటిలో వెళ్ళున్నప్పుడు ఆయన ఏమి చేయను అని వారు ఆయనను కనిపెట్టుచుండిరి. ఏమన్నా చేస్తాడేమో చూద్దాం, మిస్టేక్ని ఫైండ్ అవుట్ చేద్దాం అని కనిపెడుతూ వచ్చారంట అక్కడ ఉన్నటువంటి ఒక పరిసయ్యులు. అయితే ఇది గమనించినటువంటి ఒక యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భాన్ని కూడా ఉపయోగించుకున్నారు. పరలోక రాజ్యమును గురించినటువంటి ఒక సువార్తని ఎలాగైనాను నేను ఇక్కడ చెప్పాల్సిందే అని. యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఒక మంచి హ్యాబిట్ ఏంటంటే ప్రతి సందర్భముని, ప్రతి సిచ్యువేషన్ని కూడా పరలోక రాజ్యం వైపు బిడ్డలని నడిపించాలి, పరలోక రాజ్యం వైపు వారిని త్రిప్పాలన్న ఉద్దేశంతో ప్రతి సందర్భమును ఉపయోగించుకున్నాడు ఆయన. అయితే ఆ యొక్క విందుశాలలో జలోధర అనబడుతున్నటువంటి, అనగా వాటర్ రెసిస్టెన్స్తో ఆ యొక్క బాడీ బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఒకడు ఉన్నాడు. దానిని ఎడిమా అనేటువంటి ఒక రోగముగా మనం మాట్లాడవచ్చు. కిడ్నీ ప్రాబ్లం వలన బాడీ అంతా వాటర్ ఫ్లో అవుతూ, వాటర్ ఉంటూ ఆ యొక్క రోగము ఉంటుంది. చూద్దాం అక్కడ 2వ వచనంలో ఉంటున్నటువంటి ఒక మాట. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఆ దానిని ఉపయోగించుకున్నాడు పరలోక రాజ్యం అనబడుతున్నటువంటి ఒక సువార్తని చెప్పడానికి. ఏమంటున్నాడో తెలుసా? జరిగినటువంటి ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులతో, పెద్దలతో అడుగుతున్నటువంటి ఒక మాట, అక్కడ ఉన్నటువంటి జనముతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే, నేను ఇప్పుడు స్వస్థపరచుట న్యాయమా కాదా అనేటువంటి ఒక విషయాన్ని తేల్చుకుందాము, చెప్పుకుందాము. అయితే ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను, దానిని మీరు నాకు చెప్పండి అని ఒక మాట అంటాడు. అక్కడ ఏమని అడుగుతాడు అని అంటే, ఒకరి ఎద్దు గుంటలో పడినట్లయితే దానిని మీరు తీయరా అంటాడు. ఒకని ఎద్దు గుంటలో పడిపోతే, విశ్రాంతి దినమున గుంటలో పడిపోతే దానిని తీస్తారు కదా అంటాడు.
ఎందుకు విశ్రాంతి దినమున ఎద్దు పడిపోయినప్పుడు అసలు ఏ పని చేయొద్దు కదా, ఏ పనిని ముట్టొద్దు కదా, గుంటలో పడినటువంటి యొక్క ఎద్దుని గుంటలో నుంచి తీయడానికి ఎందుకు మీరు మక్కువ చూపిస్తున్నారు? కారణం ఏంటనంటే అది మీకు ఇన్కమ్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినము అనబడుతున్నటువంటి యొక్క ఆ యొక్క ఆచారంను మీరు రూల్ని బ్రేక్ చేస్తున్నారు. ఇదే విధముగా ఒకవేళ మీకు పుట్టినటువంటి యొక్క కుమారుడు లేకపోతే మీకున్నటువంటి యొక్క కుమారుడు అనారోగ్యముతో ఉన్నాడో లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వారిని బాగుపరచడానికి మీరు దూర ప్రయాణము చేయరా? ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అక్కడ రూల్ బ్రేక్ చేస్తున్నారు? కారణం కుమారుడు మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ, కుమారుడు మీద ఉన్నటువంటి యొక్క ప్రేమ. అదే మాట మనం అక్కడ చూస్తున్నాం. చదువుకుందాం అక్కడ 3వ వచనం నుంచి. యేసు ఏమంటున్నాడు? విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడగగా వారు ఊరకుండెడి. అప్పుడు ఆయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి, మీలో ఎవని గాడిదయైనను ఎద్దైనను గుంటలో పడిన ఎడల విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగెను. తీస్తారు. కారణం ఏంటంటే ఎద్దు వానికి ఒక ఇన్కమ్ లాంటిది. ఏంటి? అది గుంటలో పడిపోయి చచ్చిపోతే వీని యొక్క ఇన్కమ్ ఆగిపోతుంది కాబట్టి దానిని పైకి తీయాలి. అది వానికి ఇన్కమ్ని తెచ్చిపెడుతుంది. అవసరమైతే ఆ యొక్క విశ్రాంతి దినమునకు సంబంధించిన రూల్నైనా సరే బ్రేక్ చేసేసేటువంటి ప్రేమను చూపిస్తున్నారే. లోక సంబంధమైన సంపాదన కోసం మీరు రూల్ని బ్రేక్ చేయగలుగుతున్నారు. అదే నేను ప్రేమించుచున్నటువంటి నా ప్రియుల కోసము ఆ రూల్ని బ్రేక్ చేసి స్వస్థపరచుట అన్యాయం అంటారా అని అడుగుతున్నాడు అక్కడ. యేసు ప్రభువారు ప్రతి సందర్భమును కూడా పరలోక రాజ్యముని ఏ విధంగా నేను వ్యక్తపరచాలి అన్న ధోరణితోనే తన యొక్క జీవిత కాలంలో ప్రతి సందర్భమును ఉపయోగించుకుంటూ వచ్చాడు. అయితే ఇంకా కిందికి వస్తూ ఉన్నట్లయితే వచనాలలో మనము గమనించి చూచినట్లయితే అక్కడ 7వ వచనము నుంచి మనము గమనించి చూస్తే, పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరచుకొనగు చెప్పెను. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటన కూర్చుండ సాగుదు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటన కూర్చుండుము. అప్పుడు నీతో కూడా కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకొని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును. God hates the hypocrites people. తనకు తాను హెచ్చించుకునేటువంటి వారు పరలోక రాజ్యంలోనికి రారు అనే ఒక సందర్భముని కూడా అక్కడ కూర్చున్నటువంటి భోజన పంక్తిలో పరలోక రాజ్యమును గురించి చెబుతూ వస్తున్నాడు. ఎందుకు పరలోక రాజ్యమును గురించి ఈ విధమైనటువంటి మాట్లాడుతున్నటువంటి విషయాన్ని నేను మీకు ఫర్దర్గా మీకు చెబుతాను. దాని అర్థము ఈ యొక్క సందర్భమును ఉపయోగించుకుంటూ దేవుడు ఏ విధమైనటువంటి మాటలను చెప్పబోతున్నాడు నేను మీకు చెబుతాను. యేసుక్రీస్తు ప్రభువారు మొదటి యొక్క 6 వచనములలో విశ్రాంతి దినముని బ్రేక్ చేయడానికి మీకు అవసరమైతే దాన్ని రూల్ని బ్రేక్ చేసి మీకు కావలసిన విధముగా మలుచుకుంటున్నారు. మనుషుల మీద భారమును పెట్టేటువంటి పనిని మీరు చేయబడుతున్నారు. అదే మీకు నచ్చకపోతే దాన్ని రూల్ బ్రేక్ చేసి మీకు ఇష్టానుసారమైన రీతిగా మీరు నడుచుకుంటున్నారు అని ఒక సందర్భమును చెబుతూ, ఇదే ఒకడు పెండ్లి విందుని ఏర్పాటు చేసి మీకు ఆహ్వానముని పంపినప్పుడు మీరు వెళ్ళి మొదటిగా కూర్చున్నట్లయితే మీ యొక్క పిలుపుని ఏ విధంగా పిలిచి ఉన్నాడో ఇంకొకరిని కూడా పిలిచినటువంటి ఒక వ్యక్తి వాడు నీకంటే ఘనుడుగా ఉన్నట్లయితే నువ్వు ముందుకు వెళ్ళి కూర్చున్నప్పుడు వాడు నిన్ను వచ్చి లేపి, నీకంటే ఘనుడు వచ్చాడు, కాస్త వెనకాలకి వెళ్ళి కూర్చో, ఘనుడు ఇక్కడ కూర్చుంటాడు అనేటువంటి ఒక మాటను చెప్పి నిన్ను పంపివేసినప్పుడు నిన్ను నీవు ఏమవుతుంది? ఫీల్ అవుతావు, షేమ్ అయిపోతున్నావు కదా. పరలోక రాజ్యంలో కూడా ఒక విందు ఏర్పాటు జరగబోతూ ఉన్నది.
పరలోక రాజ్యమునకి కావలసిన వారు ఎవరో తెలుసా? తన్ను తాను తగ్గించుకునేవాడు మాత్రమే కావాలి అని అంటున్నాడు అక్కడ. యేసు ప్రభు వారు పరలోక రాజ్యంలో నుంచి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలా వచ్చాడు? తన్ను తాను తగ్గించుకొని మన మధ్యలోనికి వచ్చిన వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈ మొదటి 6 వచనములు ఒకలాగా మనకి అర్థమును చెబుతూ ఉన్నాడు. 7 నుంచి మనము చూచుకున్నటువంటి ఒక మాట 11 వచనముల వరకు చెబుతున్నటువంటి ఒక మాటలో చివరిలో ఏమంటున్నాడు? 11 వచనంలో తన్ను తాను తగ్గించుకొని వాడు హెచ్చింపబడును, ప్రతివాడు తన్ను తాను తగ్గించుకోవాలి అని చెబుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఇంకా 12వ వచనం నుంచి 14వ వచనముల వరకు మనము గమనించి చూచినట్లయితే ఏమంటున్నాడు చూడండి. మరియు ఆయన నన్ను పిలిచిన వారితో ఇట్లనెను, నీవు పగటి విందైనను రాత్రి విందైనను ఏ విందు ఏర్పాటు చేసినప్పటికీ కూడా మీరు ఏర్పాటు చేసిన విందుకి ఒక గొప్పవారిని పిలిచినట్లయితే మరలా ఆ గొప్పవాడు విందుని ఏర్పాటు చేసి నిన్ను పిలిచినప్పుడు చెల్లుకు చెల్లైపోతుంది. కాబట్టి మీరు చేసేటువంటి ఒక సహాయము, మీరు చూపించవలసినటువంటి ఒక ప్రేమ తగ్గుముఖము కలిగి ఉన్నటువంటి ఒక వారికి, నీకు మరలా తిరిగి సహాయం చేయలేనటువంటి ఒక వారికి నువ్వు సహాయం చేస్తే పరలోక రాజ్యంలో నీ యొక్క ఆశీర్వాదము అధికమవుతుంది అన్నటువంటి ఒక విషయాన్ని చెబుతూ వస్తూ ఉన్నాడు అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు. దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి అని అంటే, దేవునికి కావాల్సింది పరలోక రాజ్యంలో హంబుల్గా ఉన్నటువంటి వ్యక్తులే కావాలి, కానీ గర్వించు వ్యక్తులు కాదు. దేవునికి కావాల్సింది హిపోక్రేట్స్ కాదు. దేవునికి కావాల్సింది నెపములు చెప్పేటువంటి వ్యక్తులు కాదు. దేవునికి కావాల్సింది తన్ను తాను తగ్గించుకునేవాడు, తన యొక్క ఆత్మీయ జీవితము పరలోక రాజ్యం వైపు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిత్వంతో ఉన్నటువంటి వారు కావాలి. ఇది దేవుడు చెబుతున్నటువంటి ఒక మాట. అయితే ఈ 14వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట మనకి కనబడుతున్నటువంటి ఒక మాట ఏమిటనంటే, ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాట విని దేవుని రాజ్యములో భోజనమును చేయువాడు ధన్యుడు అని ఆయనతో చెబుతూ ఉంటున్నాడు. అయితే యూదులకి ఒక మెంటాలిటీ ఉన్నది. దేవుని యొక్క రాజ్యమును గురించి, దేవుని యొక్క రాకడ గురించి ఒక మెంటాలిటీ, ఆలోచన ఉన్నది. యేసు ప్రభువారిని గురించి, మెస్సయ్య గురించి ఒక ఆలోచన విధానము కలిగి ఉన్నారు. ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నారంటే, మాకంటూ ఒక మెస్సయ్య వస్తాడు, అతడు మాకు విముక్తినిస్తాడు, మా పాపముని కడిగి వేస్తాడు, మమ్మల్ని తిరిగి లేపుతాడు, మాకు పరలోక రాజ్యమును ఇచ్చేస్తాడు, మాకు కావలసిన అధికారమును మాకు ఇచ్చేస్తాడు అన్న ఒక ధోరణితో బ్రతుకుతున్నారు యూదులు. వారు తగ్గించుకొని మనస్తత్వముతో మాట్లాడే గుణము లేకున్న వారుగా ఉన్నారు. వారి ఆలోచన విధానం ఎప్పుడు కూడా పైకి మాత్రమే మనుషులను ఇబ్బంది పెట్టేటువంటి రీతిగా కొంతమంది ఉన్నట్లయితే, కొంతమంది హెచ్చించుకునే మనస్తత్వముతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ చెబుతున్నటువంటి ఒక మాట, పరలోక రాజ్యంలో విందుని ఏర్పాటు చేసినటువంటి ఆ విందులో కూర్చుంటే ఎంత గొప్ప ఘనత దొక్కుతుంది అనేటువంటి ఒక మాట మాట్లాడుతున్నాడు. అయితే యూదులకు ఉన్నటువంటి ఆలోచన విధానము యెషయా గ్రంథము 25వ అధ్యాయము 25వ అధ్యాయము 6, 7, 8 వచనాలను మనము గమనించి చూచుకున్నట్లయితే, ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త సమస్త జనముల ముఖములను కప్పుచున్న తుడిచివేయును. చాలు. వారు అనుకున్నటువంటి ఒక విధానం ఇదే. మాకొక విందుని ఏర్పాటు చేసేటువంటి ఒక వ్యక్తి ఎలా ఉంటున్నాడు? మెస్సయ్య వచ్చాడనంటే మా కష్టములన్నింటినీ తీర్చేస్తాడు, మా పాపములన్నింటినీ తీసేస్తాడు, మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి సుఖంగా ఇంకా ఈజీగా తీసుకొని వెళ్ళిపోతాడు అన్నటువంటి ఒక ధోరణితో బ్రతుకుతున్న వారు ఈ యూదులన్నమాట. వారికి ఇలాంటి ఆలోచన విధానం ఉండకపోదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి ఒక రాకడ, మొదటి రాకడ ఏదైతే వచ్చి ఉన్నాడో వారు అనుకున్న దానికంటే ఆపోజిట్గా నడుస్తున్నటువంటి ఒక విధానము జరుగుతూ ఉన్నది. అసలు ఏంటి తతంగము
అనేటువంటి ఒక విషయాన్ని ఈ 14వ అధ్యాయమును మనము ధ్యానించుకొని చూస్తే మొదటి 6 వచనములు మనకి ఏమని చెబుతున్నాడు? అక్కడ ఏమని చెబుతున్నాడు? మీకు అవసరమైతే రూల్ని బ్రేక్ చేసి ప్రేమను చూపించగలుగుతున్నారే, మీకు అవసరమైతే రూల్ని బ్రేక్ చేసి పిల్లవాని మీద ప్రేమ చూపిస్తున్నారు, మీకు ఇన్కమ్ లాభంగా ఉన్నది కాబట్టి దాన్ని రూల్ బ్రేక్ చేసి ఆ యొక్క ఎద్దుని మీరు బయటికి లాగగలుగుతున్నారు. పరలోక రాజ్యం అనగా తను తాను తగ్గించుకున్నవాడు పరలోక రాజ్యంలో చేరుతాడని చెబుతూ ఉన్నాడు. అక్కడ ఒక మాట మనము గమనించవలసినటువంటి ఒక విషయం ఇక్కడ ఉన్నది ఏమిటనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క 14వ అధ్యాయంలో ఆ యొక్క విందును ఉపయోగించుకొని పరలోక రాజ్యముల గురించి ఒక మాట చెబుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నటువంటి ఒక మాటలలో ముఖ్యమైనటువంటి ఒక మాటలోనికి నేను వస్తూ ఉన్నాను. పరలోక రాజ్యములో ఒక విందు ఏర్పాటు జరగబోతూ ఉన్నది. ఆ విందు ఏర్పాటులు ఎలా ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని మనకి 16వ వచనము నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉంటున్నాడు. అక్కడ ఏంటంట చూసుకుందాం. అక్కడ లూకా సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి మనము చూసుకున్నటువంటి ఒక మాట, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుష్యుడు గొప్ప విందును చేయించి అనేకులను పిలిచెను కదా. చూడండి ఏం చేశాడంటే, ఒక మనుషుడు ఏం చేశాడంటే విందుని ఏర్పాటు చేసి అనేకులను పిలిచెను కదా. మనం ఒక పెండ్లిని పెట్టుకున్నాము, ఒక ఫంక్షన్ని ఏర్పాటు చేసుకున్నాము. అప్పుడు మనం ఏం చేస్తాము? మనం అందరం వెళ్ళి మన బంధువులకి మనం ఏం చేస్తాం? మనము ఫోన్లు చేయడం. మనం ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయనుకోండి, అప్పటి కాలంలో కదా మాట మాత్రం వెళ్ళి చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. మా ఇంట్లో విందు ఉంది, మా పిల్లవాని పెళ్ళి ఉంది, మా పిల్లది పెళ్ళి ఉంది, రండి భోజనం ఏర్పాటు చేస్తున్నా అని చెప్పేసి ఒక ఫస్ట్ ఇన్విటేషన్ వెళ్ళిపోతుంది అందరికీ కదా. ఫస్ట్ ఇన్విటేషన్ వెళ్ళిపోతూ ఉన్నది. అయితే అక్కడ మనుషుడంట విందును ఏర్పాటు చేసి అనేకులను పిలిచినట్టుగా ఫస్ట్ సెంటెన్స్లో మనము చూస్తున్నాం. 14th అధ్యాయం 14వ అధ్యాయం 16వ వచనంలో ఒక మనుషుడు గొప్ప విందును చేయించి అనేకులను పిలిచెను. వారు వీరు భేదము లేదు, అనేకులను పిలిచిన వాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఉదాహరణని ఏ విధంగా మలుచుకుంటున్నాడు ఒకసారి గమనించండి. అనేకులు అనగా యూదులు ఒక్కరే కాదు, అక్కడ అన్యజనులు అనబడుతున్న వారు అందరినీ కూడా పిలిచినట్టుగా దేవుని యొక్క వాక్యముని సెలవిస్తూ వస్తున్నాడు. పరలోక రాజ్యం వైపు దేవుడు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యంలో ఒక విందు ఏర్పాటు చేస్తున్నాడు దేవుడు. ఆ విందులోనికి మనం అందరం కూడా పాలిభాగస్తులమై ఉండాలని మనకందరికీ కూడా ఒక ఇన్విటేషన్ పంపిస్తూ ఉన్నాడు. అయితే ఇన్విటేషన్ పంపించి విందుని ఏర్పాటు చేసిన తర్వాత 17వ వచనంలో మనం ఒక మాట్లాడి చూసినట్లయితే, విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమయ్యున్నదని రండని పిలువబడిన వారితో, రండని పిలువబడిన వారు ఎవరిక్కడ? మొదటిసారిగా పిలిచాడే, నేను విందుని ఏర్పాటు చేస్తున్నారు రండి అని ఇన్విటేషన్ పంపించాడు. ఆ ఇన్విటేషన్ పంపించినటువంటి వ్యక్తులకి విందంతా సిద్ధమైపోయింది. భోజనములన్నీ కూడా సిద్ధమై ఉన్నాయి. మంచి ఏట మాంసమును కోసిపెట్టి ఉన్నాను, మంచి బిర్యానీ చేసి పెట్టి ఉన్నాను, మంచి విందు ఏర్పాటు చేయబడి. ఇప్పటి కాలంలో అంటే విందు ఒకవేళ ఆగిపోతే తీసుకపోయి మిగిలిపోయినా కానీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడుతున్నామేమో, కానీ అప్పటి కాలంలో ఫ్రిడ్జ్లు ఎక్కడమే కదా. విందుని ఏర్పాటు చేసామంటే ఖచ్చితంగా అది జరిగి తీరవలసిందే, అది ఎలాగైనాను సరే. అలాగా మొదటిసారిగా ఇన్విటేషన్ పిలిచినటువంటి ఆ వ్యక్తులకి రెండవసారిగా ఏం చేశాడు? మరలా పిలుపుని అందిస్తున్నాడు. ఏమని? ఇప్పుడు విందు సంపూర్ణంగా సిద్ధపరచబడి ఉన్నది, రండి అని చెబుతూ ఉన్నాడు. అక్కడ మనందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మొదటిసారిగా వచ్చినప్పుడు ఏమని చెప్పి ఉన్నాడు? పరలోక రాజ్యము వచ్చుచున్నది, సిద్ధపడండి అని ఇన్విటేషన్ మనకి చెబుతూ ఉన్నాడు. సిద్ధపడవలసినటువంటి ఒక బాధ్యత ఎవరి మీద ఉన్నది? మన మీద ఉన్నది, మన ఆత్మీయత మీద ఉన్నది, మన మీద ఉన్నది. ఆయన భోజనముని సిద్ధపరచుచున్నాడు పరలోక రాజ్యంలో. యేసు ప్రభువారు ఏమని చెప్పాడు? తిరిగి పరలోక రాజ్యంలోకి వెళ్ళేటప్పుడు, నా తండ్రి ఇంటిలో అనేకమైన గృహములు ఉన్నాయి, ఒకవేళ లేకపోతే నేను మరలా వచ్చి చెప్తాను, అనేకముగా ఉన్నాయి, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి. నేను మీకు వెళ్ళి ఇల్లుని సిద్ధపరుస్తాను, మీకు స్థలముని సిద్ధపరుస్తాను అని చెప్పినటువంటి యేసు ప్రభువారు మాట చెప్పి వెళ్ళిన తర్వాత మనమేమై ఉండాలి? సిద్ధపడాలి. మొదటిసారి ఇన్విటేషన్ మనకి వచ్చింది, మరి రెండవ ఇన్విటేషన్ అనగా ఏంటి? రెండవ రాకడికి వస్తూ ఉన్నాడు. అక్కడ ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సిద్ధపడవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అయితే
మొదటి ఇన్విటేషన్లో పిలిచినటువంటి వ్యక్తులని రెండవసారి పిలిచినప్పుడు వారు అంటున్నారంట, ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి 14వ అధ్యాయము 18వ వచనం నుంచి, వారు నెపములు మోపడం మొదలుపెట్టారంట. ఏమంట? అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి. నెపములు వంకలు చెప్పడం మొదలుపెట్టారంట. ఇంకా కదా, చాలామంది మనం ఏం చేస్తాం, అమ్మా ఈరోజు ప్రార్థన ఉందమ్మా అంటే వంకలు చెప్తారు చాలామంది కదా. నడుమును వచ్చిందని, కడుపును వచ్చిందని, నిద్ర వచ్చిందని కదా. నీకు సమయం ఉన్నది, సందర్భము ఉన్నది, పాలు పొందవలసినటువంటి ఆరోగ్యం ఉన్నది, అన్నీ ఉన్నప్పటికీ కూడా నెపములు చెప్పే వారంగా కూడా చాలామంది ఉన్నాం. నెపములు చెప్పేటువంటి వారు దేవునికి అక్కరలేదు, నెపములు చెప్పకూడదు. దేవుడు రా అంటే నువ్వు రావాల్సిందే, చెయ్యి అంటే చేయవలసిందే. నెపములు చెప్పినటువంటి వ్యక్తులలో మోషే గారు ఒకరున్నారు. మోషే గారు ఉన్నారు. యెహోవా తండ్రి కొండ మీద అగ్ని మండుచున్నది కానీ పొద కాలిపోవటం లేదు. మోషే గారికి అది వింతగా కనబడింది. మోషే గారు దాని దగ్గరికి వెళ్ళినారు. మోషే గారికి ఒక ఇన్విటేషన్ ఇస్తున్నాడు దేవుడు. అక్కడ మోషే, నా జనులు అక్కడ సఫర్ అవుతున్నారు, వెళ్ళి వారిని విడిపించి వారితో మాట్లాడు, నేను నీతో వస్తాను అంటే మోషే గారు ఏం చేస్తున్నాడు? అక్కడ నెపములు చెప్తున్నాడు. ఏమని? నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నేను నత్తోడిని, నేను బక్కోడిని, నేనేం పోతే, నేను 80 సంవత్సరాల ముసలోడిని, నా వల్ల ఏమవుతుంది అని చెప్పడం మొదలుపెట్టాడు. 2-3 సార్లు బతికినాడిన తర్వాత మూడోసారికి యెహోవా తండ్రికి కోపం వచ్చి ఏమంటున్నాడు? వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను, నత్తోడైతేంది ఏదైతేంది నీకు తోడుగా నీ అన్నని నేను పంపిస్తున్నాను, వెళ్ళాల్సిందే నువ్వు. దేవునికి కావాల్సింది నీవు నెపములు చెప్పి తప్పించుకునేది కాదు. దేవుడు రా అంటే నువ్వు రావాల్సిందే. సిద్ధపడు పరలోక రాజ్యమునికి అంటే నువ్వు సిద్ధపడవలసిందే. సిద్ధపడం కదా. నిన్నటి దినమున ఉపవాస ప్రార్థన మనకి ఇక్కడ ఉన్నది. దాని ముందు రోజు రాత్రి నేను రాత్రంతా ఉద్యోగం చేసిన. మీ అందరికంటే కొంచెం ఆలస్యంగానే వచ్చాను. మీరందరూ కూడుకున్నారు, ప్రార్థనలో పాలు పొందారు, మంచిదే. నేను ఒక నెపమును పెట్టుకొని నేను ఉద్యోగం చేసిన, రాత్రంతా నిద్ర లేదు, నాకు నిద్ర వస్తుంది అని ఇంట్లో పండుకుంటే 1 గంట ఎక్స్ట్రా పండుకుంటానేమో కానీ మనసులో మాత్రం ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది? నిద్ర పట్టదు కదా. పోయేది ఉండే, ఏం జరుగుతుందో అక్కడ, ఏం ప్రార్థన చేస్తున్నారో, ఏం వాక్యం చెప్తున్నారో, ఈ ఆలోచన విధానమే ఉంటుందే కానీ సుఖంగా నిద్రపోగలుగుతామంటే పోలేము. పాలు పొందేటువంటి ఆ యొక్క గంటనో 2 గంటల్లో వాట్ ఎవర్ ఇట్ మే బి ద టైమింగ్ వెళ్ళి పాలు పొందితే ఎంతో సంతోషం. అందుకే మేలుకొని అలాగే వచ్చేసాను. దేవునికి కావాల్సింది నెపములు చెప్పువారు కాదు. అక్కడ మొదటి ఇన్విటేషన్ కలిగినటువంటి వ్యక్తులకి రెండవసారి పిలుపును అందుకుంటున్నారు. వారు నెపములు చెప్పడం మొదలు పెడుతున్నారంట. ఆ నెపములు ఎంత వింతగా ఉంటున్నాయో తెలుసా? చూసుకుందామా? ఎంత వింతగా ఉంటాయనంటే మొదటివాడు ఒక వింత అయినటువంటి నెపము చెప్తున్నాడు. ఏంటి? నేను ఒక పొలమును కొన్నాను, అవశ్యముగా వెళ్ళి పొలమును కొన్నాను అని అంటున్నాడు. కొంటున్నాను అనట్లే, కొంటున్నాను అన్నాడా, కొన్నాను అన్నాడా? కొని ఉన్నాడు. జనరల్గా విందును ఏర్పాటు చేస్తున్నాను రండి అంటే మనం అందరం ఏం చేస్తాము? ముందుగానే సిద్ధపడతాం కదా. పెండ్లు ఉంది, ఏ బట్టలు వేసుకోవాలి, ఏ నగలు వేసుకోపోవాలి కదా, నా వాళ్ళది కదా, నా యొక్క ఇంటి వారిదే కదా అని ఏ విధంగా మనం సిద్ధపరచుకుంటాము. అలాగ జనరల్గా సిద్ధపడవలసినటువంటి వ్యక్తులు సిద్ధపడటం లేదు. సిద్ధపడవలసినటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? నెపములు చెబుతున్నారు. ఏమని చెప్తున్నాడు? నేను ఒక పొలమును కొని ఉన్నాను, దానిని చూడకుండా కూడా కొంటాడు ఆ పొలముని. వీడు చెప్పే కారణం చూడండి ఎట్లుందో, మన కారణాలు కూడా అట్లనే ఉంటున్నాయి. అలాగే ఉంటున్నాయి. పొలమును చూడవెళ్ళుచున్నాను, కొన్నాను, నేను చూడవెళ్ళుచున్నాను. ఇంకొక విధమైనటువంటి కారణం చెబుతున్నాడు చూడండి అక్కడ. మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లని, ఒకటి కాదు, ఎన్ని జతలంట? 5 జతలు.
5 జతలు కొన్నాడంట. వాటిని చూడకుండా ఒకటన్నా కొంటాడు ముందే? చూసి పరీక్షించి ఇది పనిచేస్తుందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా అని ఆ యొక్క ఎడ్లను చూసే కదా కొనేవాడు. వీడు ఎలాంటి కారణాలు చెప్తున్నారో చూడండి. మనము కూడా ఎలాగుంటున్నామనంటే కారణాలు చెప్పి బ్రతికే వ్యక్తులముగా ఉంటున్నాం. సంఘానికి రమ్మన్నా, ప్రార్థనకి రమ్మన్నా, పరలోక రాజ్యమునికి సిద్ధపడండి అని చెప్పినా మనమందరము కూడా కారణాలు చెప్పి ప్రార్థనని ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తున్నాము. ఉదయమున లేచి ప్రార్థన చేసుకుంటున్నారా అని అంటే చేసుకుంటున్నారు అని అంటారే, కానీ ఎంతవరకు చేసుకుంటున్నారో. తర్వాత చేసుకుందామని ఎగ్గొడతారు, పనులు పడతారు, పనిలోనికి వెళ్ళిపోతారు, అలసిపోతారు, తిరిగి వస్తారు, మరల అలసిపోతున్నారు, పడుకుంటున్నారే, కానీ ఆ దినమున చేయవలసిన ప్రార్థన చేయలేకపోతున్నారు, ఆలస్యం చేస్తున్నారు. ఏమంటాం మనం అప్పుడు? నెపములు ఏమని చెప్తాము? పని చేసి వచ్చినాను కదా, అలసిపోయినా, కాసేపు అయినాక అని అనుకుంటాం. కాసేపు అయినాక ఇంకా నిద్రలోనికి వెళ్ళిపోయి జార విడిచి పండుకుంటున్నాం. నెపములు మోపేవారు దేవునికి కావలసింది కాదక్కడ. దేవునికి కావలసింది చెప్పింది చేసేటటువంటి వ్యక్తులు కావాలి అక్కడ. నెపములు కాదు. ఇంకొక విధమైనటువంటి నెపమును మోపుతున్నాడు చూడండి. నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటుని. చదువు, మాకు వచనం పూర్తిగా చదువుకుందాం. మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను, అందుకే నేను రాలేనను. జనరల్గా పెళ్లి చేసుకున్నోనికి కొత్తగా ఇన్విటేషన్ వచ్చిందనుకో, ఏం చేస్తాడు? పోతాడా లేదా? ఎందుకు పోతాడు? ఈమె నా భార్య అని చూపించుకోవడానికైనా పోతాడా లేదా? ఈయన నా భర్తని చూపించుకోవడానికైనా సరే వెళ్తారు. కానీ వీళ్ళిద్దరు ఎటువంటి కారణాలు చెప్తున్నారు? నేను ఒక స్త్రీని పెళ్లి చేసుకుంటే నేను రాలేదు. నెపములు చెప్పే వ్యక్తులుగా ఉండిపోతున్నారు, సిద్ధపడటం లేదు వాళ్ళు. ఎవరంట వీళ్ళు? మొదటిగా వచ్చినటువంటి ఇన్విటేషన్కి పిలువబడినటువంటి వ్యక్తులని మరొక్కసారి అడుగుతున్నాడు. రండి, ఇప్పుడు విందు సిద్ధపరచబడి ఉన్నది. దేవుడు చెబుతున్నాడు, పరలోక రాజ్యము సిద్ధపరచబడుతున్నది, పరలోక రాజ్యము మీ మధ్యలోనే ఉన్నది, మీ పరలోక రాజ్యమునికి మీరు రావాల్సిందే. పరలోక రాజ్యము వస్తూ ఉన్నది. ఆయన వచ్చుచున్నాడు అని చెబుతున్నాడు. ఏమై ఉండాలంటే మనమందరము సిద్ధపడాలి. 10 మంది బుద్ధి కలిగినటువంటి కన్యక విషయంలో కూడా దేవుడు కూడా చెబుతున్నటువంటి మాట ఇదే. ఏమని చెబుతున్నాడు? 5 సిద్ధపడేవారు కావాలి దేవునికి, నెపములు చెప్పేవారు కాదు దేవునికి కావాల్సింది. సిద్ధపడుతున్నామా పరలోక రాజ్యానికి? దేవుని యొక్క పరలోక రాజ్యం వైపు మనం సిద్ధపడుతున్నామా? ప్రార్థన చేసుకుంటున్నామా? ఆత్మీయతని ఎదుగుతున్నామా? ఇంకా నెపములు చెప్పి ఎంతకాలమని నువ్వు ప్రార్థనకి దూరముగా ఉంటావు? ఉదయమున లేచి ఎందుకు ప్రార్థనలో పాల్గొనలేకపోతున్నావు? ఉదయమున లేచి ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. దేవుని సన్నిధానంలో కనీసము మనము గడపడానికి ప్రయత్నం చేయాలి. దేవునితో ముచ్చటించడానికి మనము సిద్ధపడాలి. పరలోక రాజ్యంలో ఒక విందు ఏర్పరచుచున్నాడు దేవుడు. ఆ విందులో నువ్వు ఏర్పరచబడినటువంటి వ్యక్తులలో నువ్వు ఒకడుగా ఉండాలి. నెపములు చెబుతూ ఉన్నారు. ముగ్గురు విధములైనటువంటి నెపములు చెబుతూ వస్తున్నాడు. అయితే యేసు ప్రభువు వారు ఏం చేశాడో తెలుసా? చూడండి అక్కడ 20. అప్పుడు దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి చాలు, ఏమంటున్నాడు అక్కడ? నీవు వీధిలోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, గుడ్డివారిని అందరినీ తోడుకొని తీసుకొని వచ్చేసాయి. పిలువబడిన వారేమో రాలేకపోయినారు సిద్ధపరచపరుచుకొని. కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఎవరిని రమ్మంటున్నాడు అక్కడ? బీదవారిని, గుడ్డివారిని, కొంటివారిని అందరినీ పిలుచుకొని రా. దేవుని రాజ్యంలోనికి ఎవరు వస్తున్నారండి? ఇప్పుడు తన్ను తాను తగ్గించుకొని పడుతున్నటువంటి వ్యక్తులు పిలవబడుతున్నారు. అక్కడ పిలవబడినటువంటి సమయంలో సిద్ధపరచబడినప్పుడు దేవుడు ఎవరిని పిలుస్తున్నాడండి? దేవునికి కావలసిన వ్యక్తులందరినీ కూడా మరలా ఇంకొకరిని పిలుస్తున్నాడు. వారు గుడ్డివారై ఉన్నారు, అంగహీనులుగా ఉన్నారు, మాట్లాడలేని వారుగా ఉన్నారు, కుంటివారుగా ఉన్నారు,
బీదవారుగా ఉన్నారు, వారందరినీ పిలుస్తున్నాడు. అయితే ఏమంటున్నాడు తెలుసా? నీవు చెప్పినట్టే నేను చేసి తిని యజమానుడా, ఇంకను 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 భోజన పంక్తులు ఇంకా స్థలము ఉన్నది. చూడండి అక్కడ ఏమని మాట్లాడుతున్నాడు, చూసుకుందామా. అంతటా దాసుడు, ప్రభువా, పిలువబడిన వారిలో ఎవరును విందు రుచి చూడడని చెప్పుచున్నాను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించడం చేసి తిని ఇంకను చోటున్నదని చెప్పాను. అందుకు యజమానుడు ఏమని చెప్తున్నా, ఇండ్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయుము. అక్కడ చివరిలో ఒక మాట ఏమని మాట్లాడినట్టు చూడండి. అక్కడ ఏలయనగా పిలువబడిన మనుషులలో ఒకడును, పిలువబడిన మనుషులలో ఏ పిలువబడిన వారు? మొదటిగా పిలువబడినటువంటి మనుషులు ఏ ఒక్కడు కూడా నా విందులో రుచి చూడరు. ఇంకా వాడు ఎందుకు? వాడు సిద్ధపడలేదు కాబట్టి పిలిచా, నేను సిద్ధపరచుకోకపోతే నాది కాదు కదా నష్టము, వారిది నష్టము. యేసు ప్రభు వారు చెబుతున్నాడు ఈ దినమున మనందరికీ కూడా, నీవైనను నేనైనను సిద్ధపడి ఉంటేనే పరలోక రాజ్యంలోనికి మనకి ఆహ్వానము దొరుకుతుంది. నీవైనను నేనైనను పరలోక రాజ్యం వైపున మన ఆత్మీయ జీవితం మనం సిద్ధపరచుకునేటువంటి స్థితిలో మనం ఉందామా? ఎలాగున్నది మన ఆత్మీయ జీవితము? కేవలము ఆదివారమున కూడుకునేటువంటి భక్తితో ఉన్నామా? ఎప్పటికప్పుడు మనము సిద్ధపరచబడుతున్నటువంటి వ్యక్తులముగా ఉన్నామా? మొదటిగా ఇన్విటేషన్ పంపించాడు. దేవుని యొక్క ప్రిన్సిపల్స్ ఎలా ఉంటాయనంటే, దేవుని యొక్క ప్రిన్సిపాలిటీ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఇన్విటేషన్ పంపించాడు. ఆ ఇన్విటేషన్లోనికి పిలువబడిన వారు అనేక మందిగా ఉన్నప్పటికీ కూడా వారు అనుకున్నారంట, మేము పిలువబడ్డాము, మేము ధన్యులము అని అనుకున్నారు. పిలువబడిన వారు వేస్ట్ అని అనుకున్నారు వీళ్ళు. కానీ ఇక్కడ ఏమి జరిగింది? మొదటి వారు కడపటి వారయ్యారు, కడపటి వారు మొదటి వారు అయిపోయారు. పిలిచినటువంటి వ్యక్తులు సిద్ధపడకపోయేసరికి వారు ఏమైపోయాడు? చివరిగా వెళ్ళిపోయారు. పిలువబడినటువంటి వారు సిద్ధపడి ఉండేసరికి వారందరూ కూడా ముందులోనికి వచ్చేసారు. యూదులు అనుకుంటున్నారు, మా యొక్క మెస్సయ్య వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ కూడా పాపముని తుడిచివేస్తాడు, మమ్మల్ని పరలోక రాజ్యంలోనికి తీసుకొని వెళ్ళిపోతాడు, ఆయన ఏర్పాటు చేసేటువంటి విందులో మేమును పాలు పొందుకుతాం అని అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు వారు చేసినటువంటి పని ఏమిటనంటే, వచ్చినటువంటి రాకడలో ఆయన సిద్ధపరచుకునేటువంటి మాటలని చెప్పు పెడుతున్నాడు. ఆయన రెండవసారి వస్తున్నాడు. మనం చూసుకున్నామే ఇందాక, మనము రెండవసారి ఎవరిని పిలిచాడంటే, మొదటి వారిని పిలిచినటువంటిగా జనముని రెండవసారి పిలిచినట్టుగా మొదటిసారి వచ్చినటువంటి యేసు ప్రభు వారు మనందరికీ ఇన్విటేషన్ ఇచ్చాడు. ఆయన రెండవసారి వస్తున్నాడు. ఆయన విందులోనికి మనము పాలు పొందాలని ఆశపడుచున్నాడు. సిద్ధపరచబడేటువంటిగా ఆత్మీయ జీవితంలో మనం ఉంటున్నామా? ప్రార్థన జీవితం మన దగ్గర ఉంటుందా? సిద్ధపడుతున్నావా? కేవలము నెపములు చెప్పి ఆత్మీయ జీవితమునికి ఎందుకు ఇంతకాలం ఇంకా దూరముగా ఉంటున్నావు? నెపములు చెప్పి ఎందుకు ఇంకా నువ్వు పరలోక రాజ్యమునికి దూరముగా ఉంటున్నావు? నెపములు చెప్పి ఎందుకు నువ్వు రక్షణకు దూరముగా ఉంటున్నావు? నెపములు చెప్పి ఎందుకు నువ్వు బాప్తిసమునికి ఇంకా దూరముగా ఉంటున్నావు? ఆయన రెండవ రాకడ ఎప్పుడు పిలుపు వస్తుంది ఎవరికీ తెలియదు. మొదటి ఇన్విటేషన్ అందరికీ పిలిచి చెబుతున్నాడు ఏమని? నేను విందుని ఏర్పాటు చేస్తున్నాను. సిద్ధపడింది. రెండవసారి ఇన్విటేషన్ వెంటనే వచ్చింది. వీరు సిద్ధపడి లేరు కాబట్టి నెపములు చెప్పడం మొదలుపెట్టారు. ఎవరైతే పిలువబడినటువంటి ఒక గుంపులో ఉన్నారో, వీధులలో ఉన్నారో, వారందరికీ ఇన్విటేషన్ వచ్చేసింది. అంటున్నాడు దేవుడు, నేను పిలిచినప్పుడు వారు సిద్ధపడకపోతే పరలోక రాజ్యంలో నాతో పాటు భోజనం చేసే అర్హత వారికి లేదింకా. దేవునికి కావాల్సింది సిద్ధపడే మనసు కలిగి ఉన్నవారు కావాలే కానీ సిద్ధపడి లేనటువంటి వారు కాదు, నెపములు చెప్పేవారు కాదు. దేవునికి కావాల్సింది ఆయన యొక్క ప్రిన్సిపల్, ఆయన యొక్క మాట అర్థము చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
ఆ విందును కూడా దేవుడు ఏ విధమైనటువంటి వాక్యము నీకు ఉపయోగించుకున్నాడంటే ఆ విందుని పరలోక రాజ్యం యొక్క విందుగా ఉపయోగించుకొని పరలోక రాజ్యపు సువార్తను చెప్పేటువంటి విధానంలోనికి మార్చుకున్నాడు దేవుడు. మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభువారితో పాటు పరలోక రాజ్యంలో విందులో పాలు పొందేటువంటి స్థితిలో సిద్ధపడుచున్నామా? ఆదివారమున మాత్రమే నువ్వు సిద్ధపడుచున్నావా? ప్రతిరోజు నీవు సిద్ధపడే విధానములో నీవు ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఎటువంటి మరణం వస్తుందో తెలియదు, ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియదు. కాబట్టి నీవేమై ఉండాలి? సిద్ధపడే హృదయమును కలిగి ఉండాలి. సిద్ధపడే హృదయమును కలిగి ఉండాలి. నెపములు చెప్పేవారుగా ఉండకూడదు. నెపములు చెప్పినటువంటి వ్యక్తులలో మోషే గారు ఒకరు ఉంటే దేవుడు కోపడ్డాడు. ఇదే నెపములు చెప్పినటువంటి వ్యక్తులలో ఆదాము కూడా ఉన్నాడు. ఆదామా నువ్వు పండు తింటివా అంటే నేను తినలే, అవ్వ ఇచ్చింది కాబట్టి. నెపములు చూడండి ఎలా ఉన్నాయో. నాదైతే తప్పే లేదు, నీదే తప్పు అన్న రీతిగా ఆ విధమైన నెపములు చెప్పడం. దేవునికి కావాల్సింది సాకులు చెప్పి తప్పించుకొని తిరిగేవారు కాదు. దేవునికి కావాల్సింది సిద్ధపాటు కలిగిన హృదయము కలిగిన వారు కావాలి. సిద్ధపడి ఉన్నావా? దేవుని రాజ్యం వైపు నీవు సిద్ధపరచబడేటువంటి ఆ ఇన్విటేషన్ నీకు వచ్చింది. నువ్వు సిద్ధపడుతున్నావా? ఎప్పుడు మళ్ళొక రెండవ ఇన్విటేషన్ వస్తుందో మనకి తెలియదు. సిద్ధపడి ఉండాలి. ఆయన ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నేను దొంగవలే వచ్చేదనని అంటున్నాడు. ఆ సిద్ధపాటు కలిగిన హృదయము మన దగ్గర ఉన్నదా? ఈ రాత్రి ఒకవేళ దేవుడు వచ్చి నిన్ను పిలిచినట్లయితే నువ్వు సిద్ధపడేటువంటి హృదయంతో నువ్వు ఉన్నావా? ఇంకా పాపములోనే బ్రతుకుతున్నావా? నీ యొక్క పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? ఆలోచించుకుందా. ప్రతోడు పరలోక రాజ్యంలోనికి రాడు. తండ్రి చిత్తం నెరవేర్చువాడు మాత్రమే పరలోక రాజ్యంలో వస్తాడని ఏ విధంగా చెప్పి ఉన్నాడు. తండ్రి చిత్తం ఏమిటి? ఎప్పటికప్పుడు మనం ఏమై ఉండాలి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపడి ఉండాలి. మా పిల్లల యొక్క స్కూల్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంటే పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ ముందే ఇంటిమేషన్ ఇవ్వరు. అక్కడ ఈరోజు ఎగ్జామ్ ఉంది, ఈరోజు చదువుకురండి, ఇట్లాంటివి ఏమి ఉండవు. పిల్లలకి సడన్గా ఆ రోజు ఎగ్జామ్ పోర్షన్ పెట్టేస్తారు. ఎందుకు? వీడు ఎంత మటుకు సిద్ధపడి ఉన్నాడో తెలుసుకోవాలని టీచర్స్కోగా పరీక్షలోనికి వెళ్ళి వారు ఎగ్జామ్ పెడతారు. వారు రాయాల్సిందే. మా పాప ఒకరోజు అలాగే పెట్టరు, ముందే చెప్పకుండా చేయకుండా ఎగ్జామ్ పెట్టేసినారు. మామ అంటే సిద్ధపడాల్సింది ఎవరు బిడ్డ? మరి నువ్వా మేమా? టీచరా? నువ్వు సిద్ధపడాలి కదా. నువ్వు సిద్ధపడకుండా ఉంటే పెట్టిన వారిని అంటావేంది? యేసు ప్రభు ఏనాడో చెప్పి ఉన్నాడు, సిద్ధపడండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పాడు. ఆయన పరలోక రాజ్యం వైపు తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడవలసినటువంటి ఒక బాధ్యత మన మీద ఉన్నది. అమ్మలారా, అయ్యలారా, సిద్ధపడుతున్నావా? ఆయన రెండవ రాకడ వస్తూ ఉన్నది. ఇదిగో అంత్య దినములలో జరగబోతున్నటువంటి ఒక సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ భూకంపములు, అక్కడక్కడ యుద్ధములు జరుగుతూనే ఉన్నాయి. దేవుని యొక్క దాసులు అనేక మంది చంపబడుతూనే ఉన్నారు. సిద్ధపడుతున్నావా? ఆయన రాకడికి మనం సిద్ధపడేటువంటి హృదయంతో మనం ఉందాం. మోకరించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అడుగుదాం, ప్రభువా నాకు దయచేసి నీ సహాయమును అనుగ్రహించు. నీ యొక్క రాకడ సమయంలో నేను సిద్ధపాటు కలిగిన హృదయంతో నీ సన్నిధానంలో నేను ఇంకనూ ప్రార్థనలు ఎదగడానికి సహాయమును అనుగ్రహించుము తండ్రి. నీ యొక్క విందులో నేను పాలు పొందేటువంటి ఒక స్థితిలో నేను ఉండడానికి నా ఆత్మీయ జీవితం దయచేసి ఎదిగింప చేయము దేవా అని ప్రార్థన చేసుకుంటూ ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి వందనాలు, 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 వందనాలు. రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రాకడ సమయములో కడబూర శబ్దముతో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? రావయ్యా యేసయ్య వేగమే రావయ్యా, రావయ్యా యేసు రాజా వేగమే రావయ్యా,
రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా, రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. సిద్ధపాటు కలిగి ఉందా? పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధమైనటువంటి మా దేవ, మీరు అనుగ్రహించినటువంటి ఆదివార సమయంలో నిజముగా భోజన విందుకు ఏర్పాటు చేస్తున్నాను అనేటువంటి ఇన్విటేషన్ మొదటిసారిగా పిలువబడినటువంటి వ్యక్తులలో, రెండవసారి సిద్ధపరచబడినటువంటి విందులోనికి వారిని రెండవసారి పిలిచినప్పుడు వారు నెపములు చెప్పే వ్యక్తులుగానే ఉండిపోయి ఉన్నారు. అయ్యా, వారికి అనుకూలమైనటువంటి స్థితిగతులలోని ఆత్మీయ జీవితంలో ఉంటున్నారే కానీ దేవునికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఏ మనుషులు లేకుండా ఉన్నారు ప్రభువా. దేవా, ఇదిగో తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా నువ్వు పిలిచి ఉన్నావు కాబట్టి మేము ఎప్పటికప్పుడు సిద్ధపాటు కలిగిన హృదయంతో నీ సన్నిధి వైపు మేము వచ్చే రీతిగా మీ సహాయం మాకు అనుగ్రహించని మా ఆత్మీయ జీవితంలో సిద్ధపరచమని కోరుకొనిచున్నాం. దేవా, ఇదిగో తండ్రి, మా పాపములను కడగండి. ముందున్న సమయంలో మేమందరం కూడా నీ యొక్క భోజనంలోనికి పాలు భాగస్థులమై ఉంటున్నాము కాబట్టి దయచేసిన రాజా, మా హృదయములను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ తండ్రి సిద్ధపాటు కలిగిన హృదయంతో నీ సన్నిధికి వచ్చిన్నాము కాబట్టి మమ్మల్ని క్షమించమని కోరుకొనిచున్నాం. వినిపించినటువంటి వర్తమానపు వాక్యమును ఇదిగో తండ్రి అందరికీ దీవెనకరముగాను ఆశీర్వాదకరముగా ఉండడానికి సహాయం అనుగ్రహించమని యేసయ్య నామములో అడిగి వేడుకొని సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.